ఈ స్టోరీ చూసాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాహనాల రాకపోకలతో ఎంతో బిజీగా ఉండే రోడ్ రాత్రి కాగానే మాత్రం నిర్మానుష్యం అయిపోతుంది. దానికి గల కారణం ఏంటో తెలుసుకుందామా? రాత్రి కాగానే వాహనాల ముందుకి ఒక పిల్ల దయ్యం, తల్లి దయ్యం వచ్చిన వాహనాలన్నీ వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి దయ్యాలను చూడగానే. అసలు ఆ వాహనాల ముందుకి ఆ దయ్యాలు ఎందుకు వస్తున్నాయి, వాహనం మీద ప్రయాణించే వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి అనేది ఈ స్టోరీలో చూద్దాం. రాత్రిళ్ళు కాలినడకన ఆ దారి గుండా వెళ్ళే వారికి మాత్రం ఏ ఒక్కరోజు కూడా దయ్యాలు కనిపించవు. ఆ దారి గుండా తమ పనులు వస్తూ వెళ్తూ పోతూ ఉంటారు. అయినా కానీ దయ్యాలు వారిని చూస్తూ ఉంటాయి, కానీ వారిని మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టవు. రాత్రిళ్ళు చెట్టు పైన కూర్చొని వస్తూ పోతున్న వాళ్ళని చూస్తూ ఉంటాయి. అలాగే ఆ రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఎవరైనా వస్తున్నారా వాహనాల్లో అని చూస్తూ ఉంటాయి. ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోతుంది, వాహనాల్లో వచ్చేవారిని దయ్యాలు ఇబ్బంది పెడుతున్నాయి, ఆ రోడ్డు గుండా ఎవరు వెళ్ళకూడదని అందరూ రాత్రిపూట ప్రయాణించడం మానేస్తారు. ఎవరు రావట్లేదని దయ్యాలు చూస్తూ ఉంటాయి. ఒకరోజు తల్లి దయ్యం ఇలా అంటుంది, మనకు భయపడి ఎవరు ఇటువైపు రావట్లేదు, మొత్తానికి మనం అనుకున్నది సాధించాం. ఇక మీద రాత్రిపూట ఇటువైపు ఎవరు రారు. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన లక్ష్మణ్ దయ్యాలు తిరుగుతున్న విషయం తెలియక ఆ దారి గుంట తన రాత్రి షిఫ్ట్ కోసం బయలుదేరుతాడు. బైక్ మీద వెళ్తున్న తను చెట్టు దగ్గరికి రాగానే ఆ బైక్ ఒక్కసారిగా ఆగిపోతుంది. బైక్ అయితే ఆన్లోనే ఉంటుంది, కానీ చక్రాలు తిరుగుతూనే ఉంటాయి, కానీ బండి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళదు. లక్ష్మణ్కి ఏం అర్థం కాదు, వెనక ఏమైనా తట్టుకుందేమో అని వెనక్కి తిరిగి చూడగానే దయ్యం కనిపిస్తుంది. దయ్యాన్ని చూసిన లక్ష్మణ్ ఒక్కసారిగా భయపడిపోతాడు. తనకు అసలు ఏం అర్థం కాక భయాన్ని అక్కడనే వదిలేసి పరుగులు మొదలు పెడతాడు. ఇదెక్కడికి వెళ్ళరా బాబు, ఈ దయ్యం నా వెంట పడుతుంది, పరుగుతి పెడుతున్నా నా వెంటే పరిగెడుతుంది. ఆగమంటున్నా కదా, ఆగు, నీతో మాట్లాడాలి. ఆగరా, ఆగు, నీతో మాట్లాడాలి. నేను వెళ్ళిపోతున్నా అని పరుగులు తీస్తూ అక్కడి నుంచి వెళ్ళి జరిగిన విషయం అంతా తన బాస్తో చెప్తాడు. బాస్ కూడా దయ్యాల గురించి తెలుసుకుందాని రోడ్డు దగ్గరికి వెళ్ళిన అతనికి దయ్యాలు కనబడతాయి. కనబడంతో తిరుగుముఖం పడతాడు. అప్పుడు దయ్యాలు, ఆగండి, నేను మీతో మాట్లాడాలి, వెనక్కి తిరిగి చూడండి, ఆగండి అంటున్నా కానీ వినిపించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉంటాడు. రమణ తన ఆఫీస్ ఎంప్లాయీస్ ఆఫీస్కి రావడానికి భయపడుతున్నారని బాబాజీని కలవడానికి బాబాజీ ఇంటికి వెళ్తాడు. బాబాజీ ఇంటికి వెళ్ళి, బాబాజీ, రాత్రి వేళల్లో 2 దయ్యాలు నా కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతున్నాయి, వాళ్ళు ఆఫీస్కి రానంటున్నారు. ఇది ఇలాగా జరిగితే నేను నా కంపెనీ మూసేసుకోవాలి, నన్ను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, మీరే ఏదో ఒక మార్గం చూపించారు. అప్పుడు బాబాజీ తన దివ్యతో ఒక తల్లి దయ్యాన్ని ఒక పిల్ల దయ్యాన్ని చూస్తాడు. చూడు, ఈ రోజుతో నీకు ఆ దయ్యాల పెడతా ఉండదు, నేను ఈ రోజు రాత్రి ఆ దయ్యాల పని పడతాను, ఇక నుంచి నీకు ఆ దయ్యాలతో ఎటువంటి పోరు ఉండదు, నిశ్చింతగా నువ్వు నన్ను నమ్మి ఇక్కడి నుంచి వెళ్ళు, ఈ రోజు నేను ఆ దయ్యాలని బంధిస్తాను. ధైర్యం చెప్పి పంపిస్తాడు. చూడండి, మీరు దయ్యాలుగా మారిన తర్వాత మనుషుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. ఈ దారి గుండా వెళ్తున్న వాళ్ళని మీరు చాలా భయపెడుతున్నారు. మీలో ఒకరిని బంధిస్తే మిగతా వాళ్ళు ఇంకా ఇటువంటి పనులు చేయకుండా ఉంటారు. నేను ఇప్పుడే నీ కూతుర్ని బంధిస్తాను, చూడు. ఓం కీం ఓషోయ నమః యూకాస్పడాయ సుమా చూకాచూతా సుమాయ సూకోయ ఉయ్సనాయ కోశో అవర్షే వందియాశూచ కవీని కవీతా అని మంత్రాలు మొదలు పెట్టగానే తల్లి కూతురు ఇద్దరు భయపడలేదా ఈ మంత్రకి ముందుకొచ్చి, చూడండి, మమ్మల్ని క్షమించండి, నేనేం తప్పుడు ఉద్దేశంతో ఇవన్నీ చేయడం లేదు, మాకు జరిగిన సంఘటన ఇంకొకరికి జరగకూడదని ఇలా చేస్తున్నాం. అసలు ఏం జరిగిన రోజు రాత్రి నా ఫ్రెండ్ పుట్టినరోజు అని అమ్మని తీసుకెళ్ళమని అడిగాను. అమ్మని హడావిడి పెట్టి హెల్మెట్ పెట్టుకోకుండా ఇంట్లో నుంచి బయటకు బయలుదేరాం. కొంచెం దూరం వచ్చాక ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద గుంతల్లో మా బండి పడిపోయింది. అక్కడ ఉన్న రాళ్ళు మా తలకు తగిలి మేము చనిపోయాం. తర్వాత కూడా ఈ గుంతలను ఎవరూ మూయలేదు. ఇటువైపుగా ఎవరైతే హెల్మెట్ ధరించకుండా అతివేగంతో వస్తున్న వారిని మాత్రమే మేము అడినాం. బాబా పిల్ల దయ్యానికి మాటిస్తాడు. మరుసటి రోజు
నేను నీకు ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పు. బాబా చెప్పినట్టుగానే చేస్తాడు. దయ్యాలు ఉండే రోడ్డు దగ్గరికి వెళ్తారు. మీరు ఫోన్ చేసి రమ్మన్న వ్యక్తి మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తాడు. మీరు ఎందుకు అతను ఇక్కడికి రమ్మన్నారు? అతనికి ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం ఉంది? అసలు ఎందుకు రమ్మన్నారు మీరు అతన్ని? ఏదిలా ఉండగా ఇంతలో ఆ వ్యక్తి వచ్చేస్తాడు. ఇతని భార్య కూతురు ఇదే రోడ్డు మీద యాక్సిడెంట్లో మరణించారు. తన కూతురు తన తండ్రిని చూడాలనుకుంది, అందుకని తనని ఇక్కడికి రప్పించాను. ఇంకా వారిద్దరు కూడా ఈ దారి గుండా వెళ్ళే వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు. వాళ్ళు జాగ్రత్త పరుస్తున్నారు. ఎవరైతే అతివేగంతో ప్రయాణం చేస్తున్నారో, అలాగే ఎవరైతే హెల్మెట్ లేకుండా వెళ్తున్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నారు. మంచి ఉద్దేశంతోనే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. అందుకే నేను వాళ్ళకు సహాయం చేయదలుచుకున్నాను అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే చీకటి పడుతుంది. తల్లి కూతురు ఇద్దరు యథావిధిగా అక్కడికి వచ్చేస్తారు. మీరిద్దరు లేకుండా ఇంటికి వెళ్ళాలంటే నాకు ఏదోలా ఉంటుంది. మున్పట్లాగా సంతోషంగా ఉండలేకపోతున్నాను. మనం ముగ్గురం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఒక చిన్న తప్పిదం ఇప్పుడు మనల్ని ఇలా నిలబెట్టింది. మీరిద్దరిని ఇలా చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది. మనం ఇంకెప్పుడు సంతోషంగా కలిసి గడపాలి. నానా నానా మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు, కానీ ఇటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది. మీరు మాకు ఎన్నోసార్లు చెప్పారు బయటకు వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలని. మీ మాట వినుంటే బాగుండేయండి. మీరు రోడ్డు మీద ఇలా ప్రయాణం చేయాలని నాకు ఎన్నోసార్లు చెప్పారు. అయినా కానీ తొందరపాటులో నేను చేసిన తప్పు మీ నుండి మమ్మల్ని దూరం చేసింది. పాప మిమ్మల్ని చూడాలని తన కోరిక నెరవేరింది. మేము మా వంతు ప్రయత్నంగా రోడ్ సేఫ్టీ గురించి చెప్తామని ప్రయత్నం చేశాం, కానీ జనాలు మమ్మల్ని చూసి భయపడిపోయారు. కనీసం మీరైనా వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఇక మేము బయలుదేరుతాం. అన్నీ తెలిసి కూడా మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ తన సంతోషాలను దూరం చేసుకుంది. అందుకే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు భద్రతా నియమాల్ని పాటించాలి. అలానే మీ తోటి వారికి కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించమని చెప్పండి.